అంటే ఒక విషయం షేర్ చేసుకోవాలి. నేను నాన్నకు ప్రేమతో టైంలో మేము లండన్లో షూటింగ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోలేదని కార్ డ్రైవర్ కారు కూడా తీయలేదు. అంత సేఫ్టీ ఉంటుంది బయట కంట్రీస్లో. మనం దీన్ని చాలా ఆకతాయితనంగా ఏమీ పట్టించుకోనట్టు వదిలేస్తూ ఉంటాం. డీజీపీ గారు చెప్పినట్టు ఇది చాలా సీరియస్ ఇష్యూ. నేను ఎంబీఏ చదువుకునేటప్పుడు హైదరాబాద్లో ప్రగతి మహావిద్యాలయంలో నా క్లాస్మేట్స్ ఒక 6 మెంబర్స్ కార్లో వెళ్ళారు. ఒకే ఒక అబ్బాయి సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు. అందరూ చనిపోయారు. ఆ సీట్ బెల్ట్ పెట్టుకున్న అబ్బాయి బతికాడు. ఆ ఫ్యామిలీస్ అన్నీ కూడా నాకు ఇప్పటికీ తెలుసు. వాళ్ళందరూ ఓల్డ్ ఏజ్ అయిపోయి పిల్లల మీద ఎంతో భవిష్యత్తు పెట్టుకున్న వాళ్ళు ఏ భవిష్యత్తు లేకుండా పోయారు. మీరందరూ ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకుంటారని నేను కార్లో వెళ్ళేటప్పుడు అనుకుంటా, పక్కన తిట్టుకుంటూ ఉంటా సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. మనం 3-4 డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలా మన హైదరాబాద్ రోడ్స్లో. ఎందుకంటే పక్కో డ్రైవింగ్ కూడా మనమే చేయాలా. అలా ఉంటుంది ఇక్కడ డ్రైవింగ్. మా గురువు గారు సుకుమార్ గారు ఒకే మాట అడిగాడు, ఒక ప్రామిస్ చేయరా అన్నాడు. ఏం సార్ అని అడిగితే సీట్ బెల్ట్ పెట్టుకుంటానని ప్రామిస్ చేయరా అన్నాడు. ఏం అడగలేదు ఆయన. సీట్ బెల్ట్ అంత ఇంపార్టెంట్ అన్నమాట. అందరూ సేఫ్టీని పాటిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బుచ్చిబాబు గారు, మీరు ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాల్ని మాకు అందిస్తూ ఉంటారు. సినిమాల్లో కూడా ఎక్కడైనా మా పెద్ద హీరోలు ఈ విషయాన్ని సినిమాల్లో చెప్తే ఇంకా చాలా ఎక్కుతుంది జనాలకి. అలాంటిది మీరు ఇంక్లూడ్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ బెట్టి. ఆర్ హీరో ఆది గారిని వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. ఆర్ హీరోయిన్